Hello everyone. Today topic is SSC CGL previous year paper. This is the reasoning paper 2025. First question, 6 into 4 equal to 40. అంటే మల్టిప్లికేషన్ 64 ఈక్వల్ టు 40 వచ్చిందంట. అండ్ 8 into 3 ఈక్వల్ టు 33. దెన్ ఫైన్ 5 into 6 ఈక్వల్ టు హౌ మచ్. అంటే మనం ఫస్ట్ అండ్ టూ వచ్చేసి లైక్ ఎగ్జాంపుల్ లాగా ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్ని బేస్ చేసుకొని మనం 5 into 6 అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6 into 40 ఈక్వల్ టు 40 అనేది ఎలా వస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. అంటే 6 into 4 ఈక్వల్ టు ఏమవుతుంది 24. అంటే 40కి 24కి ఎంత డిఫరెన్స్ ఉంది 16. ఇప్పుడు ఈ 16 అనేది ఎలా వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సపోజ్ 6 plus 4 ఈక్వల్ టు 10. 10 plus 6 ఈక్వల్ టు 16. ఇలా లెంతీగా అవుతుంది. అదే ఇప్పుడు మనం 4 స్క్వేర్ ఈక్వల్ టు 16 వస్తుంది కదా. 4 స్క్వేర్ ఈక్వల్ టు 16 ఈక్వల్ టు 40. దెన్ సెకండ్ ఎగ్జాంపుల్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనం చేసిన పాసిబిలిటీ రైటా రాంగా అనేది తెలుసుకోవడానికి సెకండ్ 8 into 3 ఈక్వల్ టు 33. అంటే 8 into 3 ఈక్వల్ టు ఎంత 24. 24 ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 9 అంటే 33 వస్తుంది కదా. ఓకే, దెన్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఎంత 5 into 6 ఈక్వల్ టు హౌ మచ్. 5 into 6 ఈక్వల్ టు 30 ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు హౌ మచ్ 66. డి ఈజ్ ద ఆప్షన్. In a certain code, school is written as XHMTTQ. How is teacher is written? మనకేమి ఇచ్చాడు స్కూల్. స్కూల్ అనేది రిటర్న్ యాజ్ XHMTTQ. ఇది మనం చూస్తే అపోజిట్లో ఉందా? అపోజిట్లో లేదు. అపోజిట్ అంటే ఏమని వస్తుంది ఎల్కి ఆపోజిట్ ఓ ఇలా వస్తుంది కాబట్టి అపోజిట్లో లేదు. ఏమైనా ఇంటర్చేంజెస్ ఉన్నాయా లెటర్స్? లేదు. కాబట్టి మనం ఈ లెటర్స్కి నెంబర్స్ రాస్తే మనం కొంత ఐడెంటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎస్ అంటే 19, సి అంటే 3, హెచ్ వచ్చేసి 8, ఓ వచ్చేసి 15, ఎల్ వచ్చేసి 12, క్యూ వచ్చేసి వాట్ ఈస్ ద లెటర్ 17, టీ వచ్చేసి 20, ఎం వచ్చేసి 13, హెచ్ వచ్చేసి 8, ఎక్స్ వచ్చేసి 24. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ నెంబరింగ్స్ వేసుకుంటే మనకు ఒకటి క్లారిఫికేషన్ అనేది వస్తుంది. అంటే 19 + 5 ఈక్వల్ టు 24, 3 + 5 ఈక్వల్ టు 8, 8 + 5 ఈక్వల్ టు 13, 15 + 5 ఈక్వల్ టు 20, 15 + 5 ఈక్వల్ టు 20, 12 + 5 ఈక్వల్ టు 17. అంటే సేమ్ ఇలానే టీచర్ ఫస్ట్ టీ అంటే ఎంత 20, ఈ వచ్చేసి 5, 1, 3, 8, 5, ఆర్ వచ్చేసి 18 అంటే 25th లెటర్ వచ్చేసి వై, 10th లెటర్ వచ్చేసి జే, 6th లెటర్ ఎఫ్, 8th లెటర్ హెచ్, 8 + 5 అంటే 13 వచ్చేసి ఎం, 5 + 5 అంటే 10 అంటే జే, 18 + 5 అంటే 23 అంటే డబ్ల్యూ. అంటే వైజేఎఫ్ హెచ్ఎం జేడబ్ల్యూ సెకండ్ ఆప్షన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ విల్ ఫిల్ ద బ్లాంక్స్. అంటే మనం ఇది ఫిల్అప్ చేయాలి. అంటే ఎంఎన్ తర్వాత ఓ పి నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది క్యూ అండ్ ఆర్. ఏ ఈజ్ ద ఆప్షన్. The next question, arrange the following words in dictionary order and choose the second word. అంటే మనకి ఈ వర్డ్స్ ఇచ్చాడు కదా, ఈ వర్డ్స్ అనేది అరేంజ్ చేసిన తర్వాత సెకండ్ వర్డ్ అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఇప్పుడు యాపిల్ అంటే డిక్షనరీ ఆర్డర్లో ఏమొస్తుంది ఏ తర్వాత బి తర్వాత సి తర్వాత డి, ఇలా డిక్షనరీ ఆర్డర్ అనేది మనం అరేంజ్ చేయాలి. ఫస్ట్
ఫస్ట్ వర్డ్ ఆఫ్ ది ఫస్ట్ లెటర్ వచ్చేసి సిమిలర్ ఏ. దెన్ నెక్స్ట్ సెకండ్ లెటర్ అనేది చూడాలి. ఫస్ట్ త్రీ వర్డ్స్లో సెకండ్ లెటర్ ఇస్ పి అండ్ ఫోర్త్ వర్డ్లో ఎన్ అనేది ఓకే. ఫస్ట్ వర్డ్ వచ్చేసి యాంట్. తర్వాత ఏపీ 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 తర్వాత లెటర్ ఏమవుతుంది? పి వచ్చింది ఈ, అంటే ఈ తర్వాతనే పి కదా, సో ఈ తర్వాతనే ఆర్, ఏపీ. ద నెక్స్ట్ యాపిల్, ద నెక్స్ట్ ఏప్రిల్. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? సెకండ్ వర్డ్ ఈజ్ ద యాప్. ద నెక్స్ట్ కంప్లీట్ ద ఎనాలజీ. రైట్, పెన్, డ్రా. అంటే పెన్ ఉంటేనే మనం రాయగలం, బ్రష్ ఉంటే డ్రాయింగ్ చేయగలం, అది కాన్సెప్ట్. If the letters of the word important are arranged alphabetically, how many letters are between P and T? ఏం లేదు, ఈ వర్డ్ ఇచ్చాడు కదా, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అంటే ఏబిసిడి అలా అరేంజ్ చేసిన తర్వాత హౌ మెనీ లెటర్స్, అంటే అరేంజ్ చేసిన తర్వాత ఒక వర్డ్ అనేది ఫామ్ అవుతుంది కదా, అది పి అనేది తీసుకోవాలి ప్లస్ టీ అనేది, అంటే ఈ బిట్వీన్లో ఎన్ని లెటర్స్ వస్తున్నాయి అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. Using the same logic, if a equal to 1, z equal to 26, then find out cat. అంటే d equal to 4 అలా. c వచ్చేసి ఎంత? 3, a వచ్చేసి 1, t వచ్చేసి 20 ఈక్వల్ టు ఎంత? 24. క్యాట్ అనేది ఈక్వల్ టు 24. The next one, if addition means subtraction, subtraction means multiplication, multiplication means divide, divide means addition, then find the value of this one. అంటే అడిషన్ అంటే -4, సబ్ట్రాక్షన్ అంటే మల్టిప్లికేషన్ 12, మల్టిప్లికేషన్ మీన్స్ డివైడెడ్ బై 6, డివైడ్ మీన్స్ ప్లస్ అంటే అడిషన్ 3, అంటే 6 2 is 12, 2 into 4 equal to 8, అంటే equal to 3. The next question, this is the statement and conclusions. The office remains open from 10 a.m. to 6 p.m. అంటే ఆఫీస్ టైమింగ్ ఏంది? 10 a.m. to 6 p.m. అదే ఇప్పుడు ఇంకోటి సపోజ్ ఎగ్జాంపుల్గా 4 a.m. to 12 p.m. అన్నాడు అనుకో, అంటే 4 a.m. నుంచి 12 p.m. వరకు మాత్రమే ఆఫీస్ ఉంటుంది. 4 a.m.కి బిఫోర్ ఆఫీస్ అనేది ఓపెన్ ఉండదు, 12 p.m.కి ఆఫీస్ అనేది ఓపెన్ ఉండదు. సేమ్ ఇలానే మనకి స్టేట్మెంట్ కూడా 10 a.m. నుంచి 6 p.m. వరకు మాత్రమే ఆఫీస్ ఉంటుంది. అంటే 6 p.m.కి ఆఫ్టర్ ఉండదు, 10 a.m.కి బిఫోర్ ఆఫీస్ ఉండదు. కంక్లూజన్స్, ఎంప్లాయీస్ కెనాట్ ఎంటర్ బిఫోర్ 10 a.m. అంటే అంటే మనకు ఆల్రెడీ స్టేట్మెంట్లో మెన్షన్ చేశాడు ఏమని? 10 a.m.కి బిఫోర్ ఆఫీస్ అనేది ఓపెన్ ఉండదు అని. అంటే ఆఫీస్ ఓపెన్ ఉంటేనే కదా మనం ఎంటర్ అయ్యేది. సో మనకి కంక్లూజన్ కూడా కెనాట్ ఎంటర్ బిఫోర్ 10 a.m. అంటే ఎంటర్ అవ్వలేము 10 a.m.కి బిఫోర్. సో కంక్లూజన్ 1 అనేది రైట్. ఆఫీస్ ఈజ్ క్లోజ్డ్ ఆఫ్టర్ 6 p.m. ఆల్రెడీ మెన్షన్ చేశాడు కదా స్టేట్మెంట్లో. సో బోత్ 1 and 2. Find the odd one out. అంటే 6 into 4 equal to 12, మల్టిప్లికేషన్ 5 into 6 equal to 30, 7 into 8 equal to ఏమవుతుంది? 54 కాదు 56, 9 into 2 equal to 18. సో odd one out, C is the option. Find the odd one out. సేమ్ సర్కిల్ ఏంది? స్క్వేరు, ట్రయాంగిల్, క్యూబ్. అంటే ఈ 3 ఆప్షన్స్ సర్కిల్, స్క్వేరు, ట్రయాంగిల్ వచ్చేసి ఓన్లీ 2 డైమెన్షనల్ ప్లేన్. క్యూబ్ అనేది ఏంది? 3D, అంటే 3 డైమెన్షనల్ షేప్ అన్నమాట. అందుకే ఆప్షన్ డి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, if multiplication means addition, addition means subtraction, so which equation is in
కరెక్ట్. ఏం లేదు, మల్టిప్లికేషన్ అంటే అడిషన్ అనేది యాడ్ చేయాలి, అడిషన్లో ఉంటే మైనస్ అవుతుంది. 8 ప్లస్ 3 మైనస్ 2 ఈక్వల్ టు ఎంత? 11 మైనస్ 2 ఈక్వల్ టు 9. సేమ్ ఇలానే బి ఆప్షన్, సి ఆప్షన్, డి ఆప్షన్ ఇది కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే ఇన్కరెక్ట్ అన్నాడు అంటే ఇప్పుడు ఇది అడిషన్ చేస్తే 9 వచ్చింది, అదే ఇప్పుడు సపోజ్ ఇక్కడ 10 మైనస్ 2 అనుకో 8 అనుకో, ఇదే ఆప్షన్. In a zoo, there are only deer and birds. Total heads equal to 36, total legs equal to 100. How many birds are there? అంటే హెడ్స్ ఈక్వల్ టు ఎంత? 36, లెగ్స్ వచ్చేసి 100 అంటే టోటల్గా. ఓకే, అయితే డియర్ ఈక్వల్ టు 4 అంటే 4 లెగ్స్ ఈచ్ అన్నమాట. బర్డ్స్ అంటే బి ఈక్వల్ టు 2 లెగ్స్ ఈచ్. అంటే మనకి ఈక్వేషన్ ఏమవుతుందంటే డియర్ ప్లస్ బర్డ్ ఈక్వల్ టు 36, టోటల్ హెడ్స్ అన్నాడు కదా. దెన్ లెగ్స్ అంటే 4 డియర్ ప్లస్ 2 బర్డ్స్ ఈక్వల్ టు 100. మనం ఈక్వేషన్ అనేది సాల్వ్ చేస్తే బియర్ అండ్ డియర్ అనేది ఎంత అనేది వస్తుంది కదా. సో దిస్ ఈజ్ ఆప్షన్. ఇది కామెంట్ రూపంలో తెలియజేయండి. హౌ మెనీ బర్డ్స్ ఆర్ దేర్ అనేది ఏం లేదు, ఇది సబ్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్? ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అంటే దిస్ ఈస్ ద గ్రీక్ ఆల్ఫాబెట్. కరెక్ట్ సీక్వెన్స్ అంటే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, తర్వాత ఎప్సిలాన్. విచ్ ఈస్ ద థర్డ్ లాస్ట్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్? అంటే ఈ సెంటెన్స్లో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంది? థర్డ్ లాస్ట్. అంటే ఫస్ట్ లాస్ట్ ఏంది? స్టడీలీ, సెకండ్ లాస్ట్ కాన్ఫిడెన్స్, థర్డ్ లాస్ట్ అంటే ఇంప్రూవ్స్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మిడిల్ ఇఫ్ లెఫ్ట్ 10, రైట్ ఈస్ 26 అండ్ మిడిల్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ బోత్? అంటే యావరేజ్ కనుక్కోమన్నాడు కాబట్టి 10 ప్లస్ 26/2 ఈక్వల్ టు 36/2 ఈక్వల్ టు 18. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.